హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య నేను మన మాస్టర్ షెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ అయిన బంగ్లాకి వెళ్ళాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనాటన్లో ఉందన్నమాట. సో ఈ రెస్టారెంట్కి నేను వెళ్ళినప్పుడు ఏమేమి క్యాప్చర్ చేశాను, అక్కడ ఏం చూశాను, ఏం తిన్నాను, నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. సో ఇట్లా ఎంటర్ కాగానే మనకి ఇక్కడ హాల్వే కనబడుతుంది అండ్ అట్లా అక్కడ పక్కకు అల్మారా ఉండింది. సో వెయిట్ చేస్తున్న టైంలో వెళ్ళేసి చూశాను అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. సో వికాస్ ఖన్నా మెమరీస్ ఉన్నాయి, ఆయన ఫొటోస్ కానీ బుక్స్ అయినా రిలేటెడ్ బుక్స్ అవన్నీ కనిపించాయి ఇక్కడ. సో ఆయనవి అన్నీ చూస్తూ అలా టైం స్పెండ్ చేశాను, ఎందుకంటే టేబుల్ వాళ్ళు సెట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి. సో అక్కడ నాకు కనబడ్డది ట్రంక్ పెట్టే అండ్ ఈ పాతకాలం మనకు అమ్మమ్మ వాళ్ళ దగ్గర పాందాన్ ఉంటుంది చూడ, ఆ టైప్ అనిపించింది నాకు, కానీ అదేంటో తెలియదు. కాకపోతే ఆ ట్రంక్ పెట్టే భలే అట్రాక్టివ్గా ఉండింది. సో ఇదంతా ఏంటంటే బంగ్లా రెస్టారెంట్ ఎట్లా ఉంది ఏంటి విజువల్స్ అనమాట. సో బయట నుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది. సో ఫ్లోరల్గా మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తుంది అండ్ ముందు కూడా వాటర్లో ఫ్లవర్స్ అండ్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉన్నాయి మనకు వెల్కమ్ చెప్తూ. అండ్ లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా ఉంటాయి విజువల్స్, చక్కటి వాల్ ఆర్ట్ ఉంటుంది అండ్ మొత్తం క్యాండిల్స్ అన్నీ లైట్ చేస్తున్నాయి. అంబియన్స్ కానీ అది కానీ మనకు నిజంగానే ఒక హవేలీ ఆర్ బంగ్లాకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇవి. అండ్ అక్కడ ఏంటంటే వెయిటింగ్ ఏరియాలో అవన్నీ పాతకాలం నాటి కొన్ని ఐటమ్స్ పెట్టున్నాయి. దాంట్లో భాగంగా ఈ టిఫిన్ క్యారియర్ అండ్ ఆ పాల డబ్బా ఉండింది. వాల్ పైన కూడా వాల్ ఆర్ట్ ఉంది అండ్ వాల్ నిండా లోపల వాల్స్ నిండా అతని మెమరీస్ అండ్ ఫ్యామిలీ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది బయట విజువల్, మళ్ళీ ఒకసారి ఇక్కడ వీడియోలో కనబడుతుంది. సో బయట నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది బంగ్లా. ఇది మెయిన్ మనాటన్లో ఉంది. అండ్ మెనూ చెక్ చేసిన తర్వాత మేము ఐటమ్స్ మాకేం కావాలో అవి ఆర్డర్ ఇచ్చుకున్నాము. అండ్ ఫుడ్ వాజ్ వెరీ 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 టేస్టీ. అండ్ మేము ఆర్డర్ ఇచ్చిన అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా అండ్ వికాస్ ఖన్నా మార్క్తో ఉన్నాయి. అండ్ ఇవేంటి స్టార్టర్స్ అనమాట. లైక్ ఇది వచ్చేసి దహీ కబాబ్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఆ రోజు మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అండ్ మేము ఆస్వాదించినటువంటి మెనూ. సో ఆ రోజు మా పాపది బర్త్డే కూడా ఉండింది. సో ఆ బర్త్డే అని తెలిసిన వెంటనే ఆయన ఒక కేక్ తీసుకొచ్చి మాతో పాటు ఆయన కూడా సెలబ్రేట్ చేశాడు. పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన కూడా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇక్కడ అతని స్పెషల్ డెజర్ట్ అనమాట, ఆ రెడ్ కలర్ది రోజ్ లా కనబడుతుంది కదా అది. సో ఇవన్నీ మేము చక్కగా భోంచేసి అండ్ చాలా ఒక మంచి లైక్ ఏమంటారు ఫీల్ వచ్చింది. అండ్ మనం వెయిట్ చేస్తున్న అతని కోసం వెళ్ళి వెయిట్ చేస్తున్న ఆ ఫీలింగ్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తను పర్సనల్గా వచ్చి కలవడం, చాలాసేపు మాట్లాడాడు అండ్ మనతో చాలాసేపు టైం స్పెండ్ చేసి లైక్ మాతోటే కాదు అక్కడ ఉన్న అందరూ కస్టమర్లు అందరితోటి చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తుంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చింది అనమాట రెస్టారెంట్కి వెళ్ళి. బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ వికాస్ ఖన్నా ఫ్రమ్ మాస్టర్ షెఫ్, లైక్ ఫుల్లీ సాటిస్ఫైడ్. లైక్ తన రిసీవింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ అండ్ ఫుడ్ వైజ్ లైక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఒక సెలబ్రిటీ షెఫ్ని కలవడము, అట్లాగే అతను రెస్టారెంట్లో అతను సెలెక్టెడ్ ఐటమ్స్ మనము లైక్ టేస్ట్ చేయడము, ఇవన్నీ చూస్తే అదొక మంచి అనుభూతి, లైక్ మంచి ఫీలింగ్ ఉండింది. అండ్ స్పెషల్ అకేషన్స్లో ఐ హైలీ రికమెండ్, లైక్ ఇఫ్ యూఆర్ ఇన్ న్యూయార్క్ ఏరియా ఇక్కడ దగ్గరలో ఉంటే ఒకసారి తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి. అండ్ బంగ్లా ఎక్స్పీరియన్స్ని మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో ఆసమ్. లైక్ ఈ ఐటమ్స్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఐటమ్స్ అనమాట ఇవి. అండ్ యూ హ్యావ్ వెరీ అదర్ వెరైటీస్ ఆల్సో విచ్ యూ కెన్ టేస్ట్. అండ్ ఇది వచ్చేసి డెజర్ట్ వచ్చేసి వికాస్ ఖన్నా స్పెషల్ అనమాట. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇదండి వికాస్ ఖన్నా గారి బంగ్లా ఎక్స్పీరియన్స్. సో మీకోసం ఈ చిన్న వ్లాగ్లో నేను పొందుపరిచి మీకు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.